మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు మధ్యరాత్రిలో కట్టెతో కొట్టి చంపిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం శ్రీకాంత్ అతిగా మద్యం సేవించి మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రి లక్ష్మణ్తో గొడవపడిన మృతుడు డబ్బులు లేవని తెలపడంతో కోపతిరిగిన తండ్రి అక్కడే ఉన్న కర్రతో తలపై మొదలడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబం వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మయ్యని అంబులెన్స్లో మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చూసేవారికి అప్పటికే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. లంగిడి లక్ష్మణ్ 45 సంవత్సరాల భార్య శేఖమ్మ, ఇరువురు కుమారులు శ్రీకాంత్, శివాలు. పెద్ద కుమారు శ్రీకాంత్ వివాహం చేసి ఉన్న 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రం వ్యవసాయంతో పాటు ఎలక్ట్రీషియన్గా పనిచేసి జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా పెద్ద కుమారుడు శ్రీకాంత్ తాగుడుకు బానిసై పని బాట చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి డబ్బుల కోసం తరచూ తండ్రితో గొడవ పడేవాడు.